ए बल्ले 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 बल्ले, ए घंटा सिंह आ रहा हूँ आता हूँ. వాడెన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా వాణ్ణి తిమ్మిని బమ్మిని చేయగల సత్తా మనకుంది. నువ్వేం కంగారు పడకు, ఇక మనకి తిరుగే లేదు. మామా, గంట మామా, గంట మామే. వీడిని పంజాబ్ లారీలో వేసిన వచ్చేసాడేంటి? వచ్చానే, ఫుడ్ దొరక్క భాష తెలియక నానా సంఖ్యలో నాకిచ్చావు కదా నాతోటి. నేనేం చేశాను? కొట్టి మూట గట్టి లారీలో పడేలా లేదే. చంపేస్తా నిన్ను, చంపేస్తా. వదలు. ఎవరివే నువ్వు? పో. ఏయ్, నేనెవరనుకుంటున్నావు? రాజేశ్వరమ్మ కూతుర్ని. ఏయ్, జమీందారి ఇంటికి వారసురాల్ని. ఏటట్టా, నువ్వు వారసురాలివా? yes. చీకేసిన మామిడి పళ్ళలో మిగిలిపోయిన టెంకలా ఉన్నావు. నువ్వు వారసురాలివా? ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఎవర్రా నువ్వు? పుల్లకు గెటప్ వేసిన జోకర్లా ఉన్నావు. ఏంటి వాగుతున్నావు? తాగుబోతాడా? అవును, పచ్చి తాగుబోతు. ఆహా, అర్థమైందే. ఈ ముంత నువ్వు తయారు చేసుకుందన్నమాట. డబ్బులు పడవు. సాక్ష్యం చెప్తాను. గంగమ్మే ఈ ఇంటి వారసురాలు అనడానికి నానే ప్రత్యక్ష సాక్షి. నువ్వు మా ఆవిడ్ని చంపావు అనడానికి కూడా నేనే ప్రత్యక్ష సాక్షి. ఇద్దరూ పోవడానికి గంట కొట్టేస్తా, పంపిస్తా. ఇద్దరిని పంపించేస్తా. అమ్మగారు, అమ్మగారు. ఏంటే? ఎవడీడు? మా మామగాడు. అంటే అతను చెప్పేది నిజమా? నువ్వు వాళ్ళ ఆవిడ్ని చంపేశావా? అబ్బా, ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంటా? వారసురాలు గంగే అనడానికి వాడే సాక్ష్యమే. వాయమ్మో, అయితే వాళ్ళు అడిగిన లైవ్ సాక్ష్యం వచ్చేసినట్టే కదా? అదే కదా. ఏం చేయాలి? ముందు వాళ్ళ లోపల ఏం చెప్తాడో, వాళ్ళేం చేయబోతున్నారో చూద్దాం. పద చూద్దాం. పద. అమ్మ గంగా, అమ్మ అమ్మ గంటా. బాబాయ్, నువ్వా? ఏమైపోయావు మామా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదిగో ఈ మంగే గంగమ్మ నన్ను చంపడానికి తలకా పగలగొట్టి పంజాబ్ లారీలో పడేసింది. మనుషుల్ని చంపే బుద్ధి నీకింకా పోలేదా? పాపిష్టిదానా, ఇలా తయారయ్యావంటే నిన్ను. చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. చంపేస్తావు? ఈ తాగుబోతాడు మాటలు విని చంపేస్తావా? నాకేం తెలీదు. తెలుసు అని నువ్వెప్పుడు ఒప్పుకున్నావే? ఒప్పుకునేలా చేయాలని చూసినా నేను ఒప్పుకోను. నేను అమాయకురాల్ని. ఎంత కంత్రి దానివో మాకు తెలీదు మరి. చాలే, వచ్చాడు కదా అని నా మీదేదో చెప్పి ఇరికించాలని చూస్తున్నారేమో. అలాంటివేం కుదరవు. ఏంటి కుదరదు? నేను చచ్చి చెడి పంజాబ్ నుంచి వచ్చింది నువ్వు మా అక్కని చంపావని చెప్పడానికే. ఇప్పుడు నకిలీ వారసురాలు పెట్టావని కూడా తెలిసింది కదా, ఇది చెప్తాను. మీ చిన్నప్పుడు మిమ్మల్ని మార్చింది నాకు తెలుసు. రాజేశ్వరమ్మ బిడ్డ గంగమ్మ అని నాకు తెలుసు.
అందరికీ తెలిసే ఈ పిచ్చిదే నమ్మట్లేదు. గంగ నమ్మింది బాబాయ్. తనే నానమ్మ వారసురాలని తెలుసుకుంది. అవునా గంగమ్మ? ఇంకేంటమ్మా అడ్డు? మరి దీన్ని ఎలా రానిచ్చారు? దొంగ డిఎన్ఏ రిపోర్ట్లు సృష్టించారా? ట్రస్ట్ వాళ్ళు నమ్ముతున్నారు. అదేంటమ్మగారు, మీకు తెలుసు కదా, మీ మాట నమ్మట్లేదా? నమ్మనివ్వకుండా ఈ మొహాలు సేసుంటారు మామా. లైవ్ సాక్షులు ఎవరైనా చెప్తే గానీ నమ్మరంట. వచ్చాను కదా గంగమ్మ, ఇప్పుడే చెప్పేద్దాం, పిలిపి. అవును, ఇప్పుడే పిలిపించి వీడి చేత చెప్పించి గెంటిస్తాను. పిలిపించండి, అదే చూస్తాను. చూడవే, చెప్తాను నీ సంగతి. అమ్మమ్మ ఆగు. ఎందుకే రప్పిస్తానుండు. అమ్మమ్మ, అదంత ధైర్యంగా పిలిపించండి అన్నప్పుడే అర్థం కావడం లేదా? వాళ్ళు వచ్చినా మళ్ళీ నమ్మము అనే చెప్తారని. ఎలా నమ్మరు? మామ తాగున్నాడమ్మమ్మా. తాగిన వాళ్ళ సాక్ష్యం చల్లదంటారు కదా. ఓసని, అదే ఇప్పుడే తుస్సుమనిపిద్దామంటే కనిపెట్టేశావుగా. అవునమ్మా, చెరా తాకుండా రావచ్చు కదా. అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా. ఛ, ఎక్కువ తాగలేదు. ఇక్కడికి వాసన వస్తుంది బాబాయ్. మీకింకా టైం రాసి పెట్టుంది. రేపొస్తాను కదమ్మగారు. ఇప్పటి నుంచి వాళ్లకు నిజం చెప్పే వరకు నేను తాగనమ్మగారు. అది అది అలానే ఉండరా? ఉంటానమ్మగారు. రేపు ఈ పాటికి ఈ 2 దొంగ మొహాలు ఇక్కడ ఉండవు. నిలిచేది మంచే, అది చెడే చెప్తుంది. ఇక వినే బాధ ఉండదులే గంగమ్మ. పీడ విరగడైపోద్ది. ఓకే ఓకే, సీ యు టుమారో. రావే. టుమారానే జావ్ జావ్ జావ్. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు బాబాయ్. ఏదోలే అబ్బాయి, అది పుట్టిన కాడి నుంచి నాను నా పెళ్ళం దాని కీడే చేసినాం గాని మేలు చేసింది లేదు. ఆ పాపానన్న ఇలా కడుక్కొని. అదేం మాట మామా? నీ చేత మామాను పిలిపించుకున్న అర్హత నాకు లేదు తల్లి. నేను నీకు మావేని కాదు, నువ్వు జమీందారు బిడ్డవమ్మా. ఇది తెలియక ముందు నుంచి నాకు తెలిసింది నువ్వు నా మామగానే మామా. వదులుకుంటానా? గంగ అట్టాంటిదా? సర్లే మామా, జాగ్రత్తగా ఉండు. మేమిచ్చింది తాగు తిను, అదిచ్చింది అసలు ముట్టొద్దు, సరేనా? ఒకసారి పడ్డాను కదమ్మా, మళ్ళీ ఆ తప్పెందుకు చేస్తాను? జాగ్రత్తగా ఉంటాను. ఉంటాళ్లే గంగమ్మ. చీరా పంజాబ్ వెళ్ళి వారిలాగా అయిపోయావేమిట్రా? ఇట్ట అయితే కానీ లాభం లేదు కదమ్మగారు. అయితే అయ్యేవులే గాని కరెక్ట్ టైంకి వచ్చావురా. ఇదిగో గంగమ్మ, ఇక మనకు టెన్షనే ఉండదు. దానికుంటది. బాబోయ్, అయిపోయింది. దశ తిరుగుద్దని నీ దగ్గరకొచ్చాను. జైల్లో చిప్పకూడు తినే గతి పట్టించావు. నేనింకుండను తల్లోయ్, చెక్కేస్తాను. ఏంటే? ఏంటేంటి? రేపు వాడు ట్రస్ట్ వాళ్ళకి గంగ వాళ్ళ వారసురాలని చెప్పేస్తాడు. అప్పుడు ఉండి పోలీసులు పట్టుకెళ్లేదానికన్నా ఇప్పుడే పారిపోవటం బెటర్ కదా. నీ మొహం. మంగ ఉండగా నీకు భయమే అక్కర్లేదు. ఏం చేయగలవు? వాడు మాట్లాడకుండా ఆపగలవా? వాడికసలు మాటలే రాకుండా ఆపగలను. మరెలా? ఎలా? గంట వీక్నెస్ మీద కొట్టి తాగించా? తాగనని తెగేసి చెప్పేశాడు కదా. తాగుబోతుడి మాటలు నమ్ముతావేంటే? పోనీ తాగాడే అనుకుందాం. రేపు పిలవరు, ఇంకా వాళ్ళ దగ్గరే పెట్టుకుని తాక్కుండా చూసి ఎల్లుండి పిలుస్తారు కదా. ఓసి మొద్దు, నువ్వు సరిగ్గా వినలేదు. నేను వాడికి మాటలే రాని మూగోణ్ణి చేస్తాను అన్నాను. మందు తాగితే మూగోడెలా అవుతాడు?
మందు తాగితే అవ్వడు. దాంట్లో నేను కలిపే పసరు తాగితే అవుతాడు. ఏంటేంటేంటి పసరా? హ్మ్, అది నీకెక్కడిదే? ఇలాంటివి నా దగ్గర కోకొల్లలుంటాయని చెప్పాను కదా, అందులో ఇదొకటి. ఓకే ఓకే, మరి తాగించేసేయ్. తొందరపడకే, ముందు పసరు రెడీ చేయొద్దు, రెడీ చేసి తాగిద్దాం పద. రెడీ. హా, ఇక దీన్ని వాడు తాగడమే ఆలస్యం. తాగాలి దేవుడా. దేవుడు దిగక్కర్లేదు, దీన్ని చూస్తే వాడే ఆగడు. రా ఇచ్చేసి పద. పద. ఓకే ఓకే పద. అబ్బా, నాలుగు తడారిపోతుంది. తాగనని చెప్పాను. రేపు కదా ఓ కోటర్ను తెచ్చుకుని తాగాల్సింది, ఇప్పుడు కొట్టు కూడా ఉండదే. ఇక్కడుందేంటి? ఇక్కడికట్టా వచ్చింది. తాకూడదు. మందు కాడ అనుమానించకూడదు. తాగేద్దాం. తాగనని మాటిచ్చాను కదా. అసలు ఇది మందేనా? ఘాటుగా ఉందేంటి? సీమ సరిగ్గా ఉండిద్ది. తాగేస్తా. పొద్దున్నే మందికి పొద్దులే. సరుకు సీమ సరుకులా ఉంది, గట్టిగా ఎక్కేసింది. ఇప్పుడు చక్కగా నిద్ర పడుతుంది. వసే మంగా, రేపు మాట్లాడతాను చూడు. వసే మంగా, వదలనే నిన్ను, వదలను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనకిక టెన్షన్ లేదు, వాళ్ళకుంటుంది చూడు ఇప్పుడు. పద పద.
వచ్చామమ్మా. వాళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తామనైతే అన్నారే. వచ్చిన ప్రతిసారి వేస్ట్గా వెళ్తున్నాము అన్నారుగా, వస్తామని ఊరికే అన్నారేమో. ఈ రోజు అలా కాదు కదా. అదేగా, వస్తే బావుండు. ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నారు? మాకు కదా పెడతామన్నారు, మీరే పడుతున్నారేంటి కామెడీగా? ఏమైందో? మీకు అవద్దులే, ఉండండి. ఉండక తట్ట బుట్ట సర్దుకుని పరిగెడుతున్నావు అనుకున్నావా? సర్దుకుంటామే, కంగారు పడకండి. అమ్మమ్మకి చింత చచ్చినా పులుపు చావలేదని ఎన్నిసార్లు మన చేతుల్లో ఓడిపోతున్నా ఆశ మాత్రం పోవట్లేదు. మరే ఏయ్, మండిపోతోంది. దీక్ష మొహంది కూడా కౌంటర్లేస్తోంది. వీళ్ళింకా రాలేదేంటి? అమ్మమ్మ వచ్చారమ్మమ్మ, వచ్చారు. వచ్చారా మీరు? మొదలైంది ఇద్దరికి వణుకు. సిద్ధు 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 ప్లీజ్ వాళ్ళకేం చెప్పకండి ప్లీజ్. ఏయ్, ఆపండి. అయిపోయారా మీరు? అయిపోయారా? నమస్కారం మేడం. నమస్తే సార్, కూర్చోండి కూర్చోండి. మీకోసమే వెయిటింగ్, కూర్చోండి. ఏంటి మేడం మాకు ఈ తిప్పను? అప్పులను తిప్పుకుంటున్నట్టు మీ చుట్టూ తిప్పుకుంటున్నారు. మేము రావన్నా కూడా వచ్చేదాకా ఊరుకోవట్లేదు. ఎందుకు సార్ మీకు ఈ తలనొప్పి? వాళ్ళకేం పని లేక పిలుస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి. పని లేక కాదే, మీ పని పడతారని పిలిచాం. అదేంటో త్వరగా చెప్పండి మేడం, మాకు ఆఫీసులో బోలెడు పనులున్నాయి. ఇది ముఖ్యమైన పనే కదా సార్. అది ముఖ్యమైందో లేక జుట్టు బిక్కను వెళ్లేదో చూస్తేనే గంగా తెలిసేది. చూడ్డం కాదు సార్, చెప్పిస్తాం. లైవ్ సాక్ష్యం అడిగారు కదా, లైవ్గా వినండి. ఎవరండి ఆ లైవ్ సాక్ష్యం? పిలుస్తాను చూడండి. వినండి. గంట గంట. గంట మామా, గంట మామా. రే గంట, రారా, సారోళ్ళు వచ్చారు. మేడం, తాగుబో చెప్పింది సాక్ష్యంగా తీసుకోరని మీకు తెలుసు కదా. వాడు తాగిలేడు సార్, కావాలంటే చెక్ చేసుకోండి. మ్మ్. అవును సార్, తాగిలేడు. మ్మ్. చెప్పాను కదా సార్. మ్మ్. సరే మేడం, చెప్పించండి. సార్, సెల్లో వీడియో రికార్డ్ చేసుకోండి సార్. వాడు మాట్లాడే ప్రతి మాట సువర్ణాక్షరాలే. ఎవిడెన్స్ గా కావాలంటే మీకు ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది, చేసుకోండి. అలాగే మేడం. గంట చెప్పరా గంట, అది మీ ఆవిడ్ని ఎలా చంపిందో, గంగే రాజేశ్వరి బిడ్డని ఎలా చెప్తావో మాట్లాడు. హా, ఇది గంట చెప్తుందా లేదు? మీరు చెప్పింది చెప్పమన్నట్టుగా ఉంది. ఏడ్చావలే, నేను డీటెయిల్డ్గా చెప్పలేదుగా, వాడు చెప్తాడు, వినండి. సార్, రికార్డ్ అవుతోంది కదా? అవుతుంది మేడం. ఆహా. కంట, నువ్వు మాట్లాడవయ్యా.
మా 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 మామా మా